నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు జగ్గైపేటలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జగ్గైపేటలోని చిల్లకల్లు టోల్గేట్ దగ్గరలో ఉన్న భీమవరంలో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 193 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఇల్లు చూసినట్లయితే చాలా విశాలంగా ఉందండి. ఇంటి ముందు స్థలం చాలా ఎక్కువగా ఉంది. చాలా స్పేసియస్గా ఉండి తక్కువ బడ్జెట్లో వస్తుందండి. ఇంకా బోరు ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంటి ముందు చూసినా పక్కన చూసినా కానీ చాలా స్థలం ఖాళీగా వదిలి ఉన్నారండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,52,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లన్నీ వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కొండపల్లిలో గీతా మందిర్ రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి కరెంట్ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉందండి. కొండపల్లి మెయిన్ బజార్కి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. విజయవాడ టు మైలవరం రోడ్డుకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 44 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి 360 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కేసరపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 40 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 159 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ ఫేసింగ్కే ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ ముందున్న రోడ్డు వచ్చేసి 50 ఫీట్ వైడ్ రోడ్ అండి. బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 53,22,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు కంచికచర్లలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంచికచర్లలో గొట్టుముక్కల రోడ్డులో రెసిడెన్షియల్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ సైటు వచ్చేసి హైదరాబాద్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ సైటు మొత్తం వచ్చేసి 1,549 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ రెసిడెన్షియల్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రెసిడెన్షియల్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి చోడవరం టు పెదపులిపాక రోడ్డుకి చాలా దగ్గరలో ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ప్లాట్స్లో ఒక ప్లాట్ వచ్చేసి 222 గజాల్లో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17,98,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ప్లాట్ వచ్చేసి 217 గజాల్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17,53,700 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కనుమాలులోని వేలేరులో ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి వేలేరు వినాయక టెంపుల్కి దగ్గరలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఇవి మొత్తం 3 ఓపెన్ ల్యాండ్స్ అండి. మొదటిది వచ్చేసి 203.8 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,76,400 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 220.61 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 21,45,690 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి 1,259 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,97,900 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో గోపాలకృష్ణ థియేటర్ రోడ్డులో అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్లో హాఫ్ భాగం వచ్చేసి బిల్డింగ్ కట్టిన ల్యాండ్ లోన్లో వెళ్తుందండి. మిగతా హాఫ్ భాగం బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఏలూరు టు కైకలూరు రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 175 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో కచ్చా రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 82,30,000తో మొదలవుతుందండి. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు గుడివాడలో
ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ రామన్నపూడి విలేజ్లో మెయిన్ రోడ్డులో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పామర్రు టు గుడివాడ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 2420 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,18,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో మెయిన్ రోడ్డు ఫేసింగ్కే ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని గాంధీ బొమ్మ సెంటర్ రోడ్డులో G+1 డూప్లెక్స్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి వార్డు సచివాలయానికి చాలా దగ్గరలో ఉంది. గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 268 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. సౌత్ ఫేసింగ్లో మొత్తం రోడ్డు సొలు ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,31,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 డూప్లెక్స్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ భవానీపురంలో శివాలయం స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి వాటర్ ప్లాంట్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి రోడ్డు పాయింట్ ల్యాండ్ అండి. శివాలయం సెంటర్కి కేవలం 250 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 100 గజాల్లో సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,60,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ ఆటో నగర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి పక్కనే ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పామర్ రోడ్డుకి కేవలం 20 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 527 గజాల్లో వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 63,11,682 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24 జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
తెనాలి సుల్తానాబాద్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి తెనాలి టు గుంటూరు రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. కుశలవ హుందైకి శ్రీ రామకృష్ణ ఇన్ మందర్ ఆశ్రమంకి ఆపోజిట్లో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 260 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,23,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంగళగిరిలోని రాజీవ్ సెంటర్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 241 గజాల్లో ఉందండి. ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ రోడ్స్ ఉన్నాయండి. వెస్ట్ ఫేసింగ్లో మంగళగిరి టు తెనాలి రోడ్డు ఉంది. ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో మున్సిపల్ రోడ్లు ఉన్నాయండి. ఇవి 2 రోడ్లు కూడా మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,80,158 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 23rd జూలై 2026. మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ షెడ్ లేదా కమర్షియల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొండపల్లిలోని ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ షెడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఇవి వచ్చేసి ఈ ఫ్లూట్ బోర్డ్స్, కార్డ్బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐడిఏలో మైలవరం హైవేకి 2వ రోడ్లో ఉందండి. ఈ ప్రాపర్టీలో ఇండస్ట్రియల్ షెడ్ వచ్చేసి 1,078 గజాల్లో ఉందండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ వచ్చేసి 1,439 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,66,76,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ కమర్షియల్ షెడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ షెడ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని అంగలకుదురులో శివాలయం టెంపుల్కి చాలా దగ్గరలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి తెనాలి టు గుంటూరు మెయిన్ రోడ్డుకి కేవలం 350 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 228 గజాల్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,88,477 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1210 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 190 స్క్వేర్ ఫీట్ ఉంది. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1500 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 35 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 40,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ తారాపేటలోని దళవైవారి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి అమ్మ హోటల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. ఈ G+2 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 92 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 20 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 76,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలో ఏలూరు రోడ్డు ఫేసింగ్తో ఉన్న మంచి కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 4,22,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th జూలై 2026. మెయిన్ రోడ్డు ఫేసింగ్తో మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరంలోని అటుకూరులో వాటర్ ట్యాంక్ రోడ్ మసీద్ స్ట్రీట్లో G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి మసీద్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ G+2 బిల్డింగ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 321 గజాల్లో నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 54,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ శాంతినగర్లోని వాంబే కాలనీ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి డాక్టర్ బిఆర్ఆర్ జెనెసిస్ జూనియర్ కాలేజీకి పక్క రోడ్డులో వాంబే కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 70 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. కంచికచెర్లలోని గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో షెడ్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ షెడ్ అండ్ ల్యాండ్ వచ్చేసి ఇమాక్యులేట్ డిగ్రీ కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి 968 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 78,78,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఈ షెడ్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు కంచికచెర్లలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంచికచెర్ల టు జుజ్జూరు మెయిన్ రోడ్డు స్టార్టింగ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. కంచికచెర్ల మెయిన్ రోడ్డు నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం 244.76 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,51,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. గ్రామ పంచాయతీ ఆఫీస్కి, హై స్కూల్కి, రామాలయం, శివాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 102 గజాల్లో ఉందండి. అదనంగా 43 గజాలు దారి కోసం ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 74,47,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పైపుల రోడ్లో 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి HP పెట్రోల్ బంక్ ఏరియాకి బ్యాక్ సైడ్లో ఉంది.
పైపుల్ రోడ్డుకి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం 80 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1113 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 180 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1393 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 59 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39,45,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి, గమనించాలి. పైపుల రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని ముదునూరులో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి ఆంజనేయ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉందండి. ముదునూరు మెయిన్ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 110 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ హౌస్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,46,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.